నూతన బస్టాండ్ ఏర్పాటు ఫిల్టర్ వాటర్ కేవలం 5 రూపాయలకే. గ్రామంలో రోడ్డు నిర్మాణం, గ్రామంలో ఉన్న అన్ని దేవాలయాల అభివృద్ధి, అన్ని వార్డుల్లో నూతన స్తంభాలు, గర్భిణీ స్త్రీలకు ఉచిత వైద్య శిబిరం, గ్రామంలో విద్యార్థుల కోసం గ్రంథాలయం ఏర్పాటు, గ్రామంలో త్రాగునీటికి వార్డుల్లో నూతన బోర్డులు, నాగులపల్లి నలుదిక్కుల డిజిటల్ లైట్లు ఏర్పాట్లు, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా పూర్తి చేస్తానని అన్నారు. ప్రజలందరూ ఆలోచించి గ్రామ అభివృద్ధి కోసం పోరాడే నాకు ఈసారి ఒక్క అవకాశం ఇచ్చి చూడాలని అన్నారు. తమ పరిపాలన ఆశ కోసం కాదని కేవలం అభివృద్ధి కోసం మాత్రమే ముందడుగు వేశానని అన్నారు. గ్రామంలో ఉన్న అనేక సమస్యలను గెలిచిన 6 నెలల్లోనే అన్ని పూర్తి చేసి స్వచ్ఛమైన పచ్చటి నాగులపల్లిగా తీర్చిదిద్దుతానని అన్నారు. ప్రతి ఇంటి మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, అన్ని విధాలుగా మంచి సంస్కరణల ప్రవేశపెట్టి అందరినీ కలుపుకొని అభివృద్ధి చేస్తానని అన్నారు. నా పోరాటం, నా ఆరాటం అభివృద్ధి కోసమేనని, ప్రజల సమస్యలు గతంలో ఎన్నో తీరనిగా మిగిలిపోయాయని అన్నారు. ప్రతి గల్లీ గల్లీ పచ్చని చెట్టుగా మారుస్తానని, ప్రజలందరూ ఒక అవకాశం ఇచ్చి సర్పంచ్ అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభిరెడ్డి విశ్వసనీయమైనవని అన్నారు. ఉంగరం గుర్తుకు ఓటేసి రంగురంగుల అభివృద్ధికి నాంది పలకాలని నాగులపల్లి ఓటర్లను కోరారు. ప్రజలకు తెలియచేయనదేమనగా మన నాగులపల్లి గ్రామానికి ఈ సంవత్సరం జనరల్ ఉమెన్ క్యాండిడేట్గా సర్పంచ్గా అవకాశం వచ్చింది కాబట్టి నేను ఈ గ్రామ ప్రజలందరికీ కూడా సేవ చేయడానికి ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఈ గ్రామ ప్రజలందరినీ కూడా నేను కోరుకునేది ఒకటే, ఈ గ్రామ ప్రజలందరూ కూడా నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే నేను గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరి సమస్యలను తీరుస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీ యొక్క సమస్యలన్నీ కూడా నా దగ్గరికి రావడం జరిగింది కొన్ని. అవే కాకుండా ప్రతి ఇంటికి ఏ సమస్య ఉన్నా కూడా నేను ఆ సమస్యను పూర్తిగా శాయశక్తులా నేను నెరవేరుస్తానని ఈ సభాముఖంగా తెలియచేసుకుంటున్నాను. అదేవిధంగా మనం భారీ మెజార్టీతో ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున నన్ను ఈ గ్రామస్తులందరూ కూడా కలిసి గెలిపించిన తర్వాత కొన్ని కార్యక్రమాలు చేయాలని నేను మీ ముందుంచడం జరుగుతుంది. అవి ముందుగా మనకు ప్రతి వీధిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. అదేవిధంగా కొన్ని సీసీ రోడ్లు పెండింగ్లో ఉన్నాయి, వాటిని కూడా చేయాలనుకుంటున్నాం. అదేవిధంగా కొన్ని ఏరియాలల్లో స్తంభాలు లేవు, కరెంటు స్తంభాలు, పోల్ స్తంభాలను కూడా ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. ముఖ్యంగా మనకు విద్య అనేది ఎంతో అవసరం కాబట్టి మన పాఠశాలకి ఇంతకుముందు పదవిలో లేకముందే మన ఊర్లో ఉన్నటువంటి పాఠశాలకి చాలా సౌకర్యాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ముందు ముందు చాలా కార్యక్రమాలను నేను చేయడానికి నన్ను భారీ మెజార్టీతో ఈ గ్రామ ప్రజలందరూ గెలిపిస్తారని కోరుతున్నాను. అదేవిధంగా శ్మశాన వాటికకు కూడా ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు చాలాసార్లు హామీ ఇవ్వడం జరిగింది, ఆ పని కూడా నెరవేరలేదు. ఇప్పుడు నన్ను గెలిపించిన తర్వాత 6 నెలల లోపు మనం ఆ సమస్యను కూడా పరిష్కరిద్దాం. అదేవిధంగా కొంతమంది కొన్ని ఏరియాలల్లో మైసమ్మ గుడి కానీ, మన హనుమాన్ దేవాలయం కానీ అది కూడా అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి ఆ అవకాశాన్ని మనం భారీ మెజార్టీతో గెలిపిస్తే దాన్ని కూడా పూర్తిగా సద్వినియోగం చేస్తామని చెప్పేసి కోరుతున్నాం. ముఖ్యంగా ఏంటంటే పెద్ద సమస్య మన గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మన నాగులపల్లి గ్రామానికి రోడ్డు బాగాలేదు, రవాణా సౌకర్యం బాగాలేదు. కాబట్టి మనం శంకరన్న గారు మనకు చాలా దగ్గర సన్నిహితంగా ఉంటారు కాబట్టి వాళ్ళతో మనం మాట్లాడి చర్చించి ముందుగా మనం ఆ రోడ్డు రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకుందాం మన గ్రామానికి. ఇంకొక ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే మనం ఆటో స్టాండ్ కాడ నిలబడితే వానకి ఎండకి ఇబ్బందిగా ఉంటుంది. అక్కడ కూడా మనం ఒక బస్సు షెల్టర్ని, బస్సు స్టాప్ని నిర్మించుకుందాం. ఇంకా మహిళలకి కూడా మనం పెద్ద ఎత్తున చిన్న చిన్న తరహా సంస్థలను కూడా మహిళా సంఘాల ద్వారా మనం ఏర్పాటు చేసుకుందాం. ఒక 15-20 మంది కలిసి ఒక చిన్న తరహా సంస్థను ఎక్కడ కూలి పని లేనటువంటి దూర ప్రాంతాలకు వెళ్ళలేనటువంటి మహిళలకి కొంతమందికి మనం ఆ సౌకర్యాన్ని కూడా కల్పించడానికి నేను మీ ముందుంటాను. అదేవిధంగా మహిళలకే కాకుండా ప్రతి కుటుంబ సభ్యులకి కూడా నేను ఎల్లవేళలా కూడా కృషి చేస్తూ మీ యొక్క కష్టాలలో పాలు పంచుకుంటానని చెప్పేసి
నన్ను భారీ మెజార్టీతో ఈ నాగులపల్లి గ్రామ ప్రజలందరూ గెలిపించగలరని చెప్పేసి, అదేవిధంగా మినరల్ వాటర్ కూడా మనం 5 రూపాయలకే ఒక ఫిల్టర్ బాటిల్ ఇంటింటికి సప్లై చేద్దామని నిర్ణయించుకోవడం జరిగింది మమ్మల్ని గెలిపిస్తే. ఇంకా ఇవే కాకుండా వ్యవసాయదారులకి కూడా ధాన్యం నిల్వ చేసుకోవడానికి ఒక హాలు అంటే ఒక గిడ్డంగి గోదాం లాగా కూడా మనం ఏర్పాటు చేద్దాం, ఒక గోదాంని కూడా ఏర్పాటు చేసుకుందాం. ఇంకా మీకేమైనా సమస్యలు ఉంటే వాటన్నింటిని కూడా పూర్తి స్థాయిలో నేను పరిష్కరిస్తానని చెప్పేసి, ఒక మహిళ ఆరోగ్యంగా హెల్దీగా ఉంటేనే ఆ కుటుంబం బాగుంటుంది, ఆ పిల్లలు బాగుంటారు, హస్బెండ్ బాగుంటాడు, కాబట్టి కుటుంబం అభివృద్ధిలోకి వస్తుంది. కాబట్టి మనం మహిళ స్ట్రాంగ్ ఉండాలి, ఒక మంచి నిర్ణయం తీసుకొని మంచి నాయకురాల్ని ఎన్నుకుంటారని చెప్పేసి కోరుతున్నాను. గ్రామ పెద్దలకు మరియు ఆడపిల్లలందరికీ కూడా తెలియజేది ఏమనగా, ఈరోజు మా మేడం అరుంధతి గారిని నిల్చోవడం జరిగింది బరిలో కాంగ్రెస్ తరఫున. మనకందరికీ కూడా మీరు మంచి ఓటేసి గెలిపించుకున్న తర్వాత మేము సీసీ రోడ్లు, ఎక్కడ ఏమి సమస్యలు ఉన్నా కూడా మీ ఇళ్ళ మధ్యలో సీసీ రోడ్లు కానీ, స్తంభాలు కానీ, వాటర్ లేకపోతే బోర్లు కానీ, తర్వాత శ్మశాన వాటికలు కానీ, సీసీ కెమెరాలు కానీ, వాటర్ ప్లాంట్ కానీ, మన ఊరికి రోడ్డు సౌకర్యం అన్నీ కూడా మేము చేపిస్తాం. గుళ్ళ కూడా అన్నీ కూడా డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి సభాముఖంగా అందరికీ హామీ ఇస్తున్నామమ్మ. ఏ ఒక్కరు ఏ సమస్య వచ్చినా కూడా మా ఇంటికి వచ్చి మీరు అడగవచ్చు, పనులు చేయించుకోవచ్చు. ఇట్లాగో మీరు ఖచ్చితంగా అందరూ కూడా ప్రతి ఒక్కరు మీరు ఒక్కరు 10 ఓట్లు వేయించినా కూడా మేము బంపర్ వేయడంతో గెలుస్తాము. మీరు అందరూ కూడా ఏకాభిప్రాయంతో మాకు అందరికీ హామీ ఇస్తారని కోరుకుంటూ ఈ సభాముఖంగా